రేవంత్ సర్కార్పై విజయ డైరీ రైతులు మండిపడుతున్నారు. పాల బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని రైతులు ఆరోపించారు. తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పాల సేకరణ ధర పెంపుతో పాటు ప్రతి 15 రోజులకు బిల్లులు చెల్లించే విధానాన్ని అమలు చేయాలంటున్న విజయ డైరీ రైతులతో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వంపై పాడి రైతులు కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇవాళ విజయభవన్ ముందులో రైతులు సమావేశమయ్యారు. తమకు 30 నెలలుగా బిల్లులు రావడం లేదని తీవ్రంగా పాడి రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ విజయ డైరీ మొత్తం నిర్లక్ష్యానికి గురవుతుందని రైతులు మండిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది పాడి రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈ సమావేశం కారణం ఏంటి? మెయిన్ ఏంటంటే గత ప్రభుత్వంలో బిల్లులు సక్రమంగా వచ్చినాయి. నా 6 రూపాయలు రేటు కూడా ఎక్కువ ఉండేది. తర్వాత కాలంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు సకాలం ఇవ్వలేదు. ఇంకా చైర్మన్ గారు ఎండి గారు ఏంటంటే రైతులను కూర్చుండబెట్టి 6 రూపాయలు తగ్గించిండు, నేను వెంటనే బిల్లులు ఇస్తాను. కానీ ఏంటంటే ఈ రోజు వరకు సక్రమంగా బిల్లు 15 రోజులకు ఒకసారికి ఇచ్చే బిల్లు 3 బిల్లులు 4 బిల్లులు 2 బిల్లులు ఆగుతూ ఇవ్వడం వస్తున్నది. దానిపైన మిగతా రైతులకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ కానీ ఇతర మినరల్ మిక్సరు, కాల్షియము, దానా, మిగతా ఇన్పుట్స్ టీఐపీ కమిటీ కానీ ట్రాన్స్పోర్ట్ కమిటీ కానీ ఇవన్నీ ఒక యూనిట్గా ఫెడరేషన్ బైలా ప్రకారం కొనసాగకుండా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దానికి ఇవాళ మేము కమిటీ రైతు సభ్యులందరం కూడా హెచ్చరిక చేయడం జరిగింది. ఈ జూన్ 30 వరకు అన్ని పాత బిల్లులు అంటే 1.5, 2 కంటిన్యూగా ఇస్తూ కంటిన్యూ మొత్తం చెల్లించి జూలై మొదటి మాసంలో మనకు 15 రోజులకు ఒక బిల్లు వెంటనే ఇచ్చే విధంగా ఉంటే తప్ప మేము విజయ డైరీని మేము అంటే పాలు పోస్తాము. కానీ ఏంటంటే రైతులు ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిక చేయడం జరిగింది. జూలై మాసంలో ఇదే విధంగా కొనసాగితే ఇందిరా పార్క్ వద్ద పెద్ద రైతులతో 1 లక్ష మంది రైతులతోని ధర్నా చేస్తాం. ప్రతిపక్ష పార్టీలను కూడా అందరినీ కలుస్తాం. మాకు సహకరించండి అని అన్ని పార్టీలను కలిసి వాళ్ళను రిక్వెస్ట్ చేస్తాం, బతిలాడుకుంటాం. ఎందుకంటే రైతులు బ్రతకాలి. ఈ వ్యవస్థలో ఏంటంటే రైతు దేశానికి వెన్నెముక, రైతు లేనిది రాజ్యం లేదు, రైతు ఏడిస్తే దేశం నష్టపోతుంది అని ఎన్నో రకాల చెప్పే రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చారికి అది ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ గత ప్రభుత్వం 4 రూపాయలు ఇచ్చారు ఇన్సెంటివ్. ఈ ప్రభుత్వం మేము రాగానే 5 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు 1 రూపాయి ఇచ్చింది లేదు. ఎన్నికలకు ముందు ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు, హామీ ఇచ్చాడు, మా ప్రభుత్వం రాగానే మీకు 5 రూపాయలు ఎక్కువ చేసి ఇస్తామన్నారు. మరి ఇప్పుడు మాట తరిపారు. ఎన్నికల ముందు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు అదనంగా ఇన్సెంటివ్, అది అదనంగా అంటారు దాన్ని, 5 రూపాయలు లీటర్కి 5 రూపాయలు చొప్పున నేను ఇస్తా అని చెప్పారు. కానీ ఇంతవరకు వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. మేము వారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల వాగ్దానంలో మీకు మా రైతులకు ఆశ కల్పించారు కదా, మీరు కూడా ఆ డబ్బులు ఇప్పించి రైతులను కాపాడాలని, భవిష్యత్తులో గతంలో జరిగినట్టుగా సబ్సిడీ మీద గేదెలు ఇప్పించాలని. మాకు ఇప్పటివరకు 3 బిల్లులు బకాయి ఉన్నది. ఇది జూన్ 30 వరకు ఆ 3 బిల్లులు చెల్లించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. జూలై మొదటి నుంచి ఏంటంటే 15 రోజులకు ఒకసారి బిల్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఇదే చైర్మన్ని ఇదే ఎండి గారిని కలిశారు, బిల్లులు చెల్లిస్తామన్నారు. మళ్ళీ వాళ్ళు బిల్లులు జాప్యం చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీది 3వ మీటింగ్ జరిగిందండి. ఇప్పటికీ మొదటి మీటింగ్లో మాతోని రైతులందరికీ నచ్చజెప్పి ఇక్కడ బాగా ఫెడరేషన్ నెలకు 10 కోట్ల రూపాయలు నష్టపోతుందని చెప్పి మా రైతులకు ఇచ్చే అమౌంట్ అంటే జనరల్గా ఎస్ఎన్ఎఫ్ పేరుతో ఒక 2 రూపాయలు రేట్లో ఒక 4 రూపాయలు 6 రూపాయలు తగ్గించిండు. అట్లనన్నా మాకు 15 రోజులకు ఒకసారి బిల్లు వస్తాను ఆశపడ్డాం. కానీ ఇప్పటివరకు అది సాధ్యం కాలేదు. ఇది నెల 30 నుంచి అది చేస్తామని అంటున్నారు. ఇది లాస్ట్గా అతని లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాయి మేనేజ్మెంట్కు, చైర్మన్ గారికి, ఎండి గారికి. చెప్పండి, మీరు చెప్పండి, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు పాల బిల్లుల విషయంలో? మేము ఈ ప్రభుత్వానికి ఈరోజు అల్టిమేటం ఇచ్చినాం. గత 3 మాసాలకు ఒకసారి రైతుల సమావేశం నిర్వహించడం జరిగింది మేనేజ్మెంట్. కానీ 3 సార్లు జరిగినటువంటి మీటింగ్లలో ఇప్పటికీ ఈరోజు కూడా రైతుల సమస్యలను పరిష్కరిస్తాం అనేది పూర్తి స్థాయిలో ఈ యాజమాన్యం హామీ ఇవ్వలేకపోతూ ఉన్నది. రేపు 30 తారీఖు వరకు మిగతా ఈ పెండింగ్ బిల్లులు కూడా చెల్లిస్తామని చెప్పి నామమాత్రంగానే అంటున్నటువంటి పరిస్థితి మాత్రం ఈరోజు మాకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జూలైలో కనుక ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే జూలై 2వ వారంలో ఖచ్చితంగా 1,00,000 మందితోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలందరినీ కలిసి మా పాడి రైతుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి
ధర్నా చౌక్ వద్ద మేము రోజువారీగా రిలే నిరాహార దీక్షలు చేయడానికి ఈరోజు రైతులంతా సమైక్యంగా ఒక అల్టిమేటం ఈ యాజమాన్యానికి మాత్రం ఈరోజు ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విజయ డైరీ మొత్తం నిర్లక్ష్యానికి గురవుతుంది. అసలు ఈ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ విజయ డైరీ యాజమాన్యం కావచ్చు, ఎవరు పట్టించుకోవడం లేదని పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత 30 నెలలుగా తమకు బిల్లులు సరిగా రావడం లేదు. ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విజయ డైరీ యాజమాన్యానికి ప్రభుత్వానికి జూన్ 30లోగా సమయం ఇస్తున్నాము. జూన్ 30లోగా తమ సమస్యలు పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే జూలై మొదటి వారంలో ఇందిరా పార్క్ వేదిక 1,00,000 మందితో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని పాడి రైతులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్.